విజయవాడ దుర్గగుడి సీనియర్ అసిస్టెంట్ డివివిజీకి ప్రసాద్ పై వేటు పడింది. విధి నిర్వహణలో అలసత్వ ఆరోపణలతో ఆలయ ఈవో సస్పెండ్ చేశారు. దేవస్థాన ఎఫ్ఎస్ వెబ్సైట్కు సంబంధించి డిజిటల్ కీని అప్పచెప్పడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. గత 10 ఏళ్లుగా ఆలయ ఈవోలు డిజిటల్ కీ నిర్వహణ బాధ్యతలను డివివిజీకే ప్రసాద్ దగ్గర ఉంచడంపై అనుమానాలు కలుగుతున్నాయి. ఎఫ్ఏసీ ఓచర్లను పాత తేదీతో సంతకాలు చేసి బిల్లులు పొందినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో తప్పిదాలు చేసినట్లుగా గుర్తించారు. విజయవాడ డివివిజీకి ప్రసాద్ దగ్గర కీస్ ఉంచడంపై దీన్ని సస్పెండ్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మనీషా, విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రసాద్ అనే వ్యక్తి అక్కడ సీనియర్ అసిస్టెంట్ గా గత కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆలయానికి సంబంధించి కూడా వెబ్సైట్లకు సంబంధించిన డిజిటల్ కి అప్పచెప్పడంలో అతను గత కొద్ది కాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి అతని మీద పెద్దగా ఆరోపణలు ఉన్నాయి. గత 10 ఏళ్లుగా ఆయన దేవస్థానం డిజిటల్ కీ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తూ ఆయన వద్దే ఉంచుకున్నారు. అయితే ఈ విషయంలో మటుకు కొన్ని అవకతవకలు అక్రమాలు జరిగినట్టు కూడా ఈవో దృష్టికి వచ్చింది. దీనిపైన విచారణ కూడా చేపట్టారు. ఎఫ్ఏసీ ఓచర్లను పాత తేదీతో సంతకాలు చేసి బిల్లులు పొందినట్టు కూడా అతని పైన ఆరోపణలు వచ్చాయి. అయితే విచారణలో సీనియర్ అసిస్టెంట్ తప్పిదాలు చేసినట్టు కూడా ఆలయ ఈవో విచారణ కూడా వెల్లడైంది. దీంతో సూపరింటెండెంట్ ఏదైతే ఉన్నాడో దుర్గగుడి సీనియర్ అసిస్టెంట్ డివివిజీకే ప్రసాద్ ను కూడా సస్పెండ్ చేస్తూ ఈవో ఆదేశాలు జారీ చేశారు. అయితే కొన్ని ఈ ప్రసాద్ అనే వ్యక్తి కూడా సీనియర్ అసిస్టెంట్ గా ఉంటూ కూడా ఏదైతే గత కొన్నేళ్లుగా అతను డిజిటల్ కి అప్పచెప్పడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ఆ సీట్ లో ఉన్న పలు అవకతవకలు పాల్పడి పెద్ద ఎత్తున కూడా కొన్ని అవినీతికి పాల్పడినట్టు కూడా దేవస్థాన ఈవో విచారణలో వెల్లడైంది. ఈ మేరకు కూడా అతని మీద క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతను సస్పెండ్ చేస్తూ కూడా ఈవో ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇతని మీద గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చినట్లు కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు. మొత్తం తీసుకుంటే మటుకు కనకదుర్గమ్మ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మటుకు ఇంకా పలువురు సిబ్బంది కూడా ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నట్టు కూడా పలు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం చూసుకుంటే మటుకు ఈవో ఇంకా ఆలయ పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భక్తులు కోరుతున్నారు. మనీషా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.